వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు మనోజ్ కుమార్, మాణిక్ రావు. బీజేపీతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై. నాంపల్లి మండలంలో గడప గడప ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు. ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్న టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ. ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికలకు జరగనున్న పోలింగ్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని 80 నుండి 90% ఓట్లు పోలయ్యే విధంగా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా వ్యయ పరిశీలకులు ఐఆర్ఎస్ అధికారి కళ్యాణ్ కుమార్ దాస్ పిలుపునిచ్చారు. ఎంపీటీసీ గుర్రం అమృతారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్న ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్. బీజేపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ. ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గెలుపును ఎవరు ఆపలేరన్న వైస్ ఎంపీపీ మాలె అరుణ సత్యనారాయణ రెడ్డి. విశ్వేశ్వరరెడ్డి తనపై చేసిన భూ కబ్జా ఆరోపణలు రుజువు చేస్తే తన యావదాస్తి విశ్వేశ్వరరెడ్డికి రాసిస్తానన్న కాంగ్రెస్ చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ను గెలిపించాలని ఇంటింటికి ప్రచారం. పార్టీలకి అతీతంగా రఘువీరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్. మారుతి సుజుకి పవన్ మోటార్స్ లో కొత్త షిఫ్ట్ లాంచింగ్ చేసిన పవన్ మోటార్స్ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి. భువనగిరి పార్లమెంట్ బహుజన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఐతరాజుని గెలిపించాలన్న బీఎస్సీ నాయకులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు, సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్, మాణిక్ రావు, సూర్యవంశీ సమక్షంలో పోలింగ్ సిబ్బంది ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు, సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్, మాణిక్ రావు, సూర్యవంశీ సమక్షంలో పోలింగ్ సిబ్బంది ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయిస్తూ ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన, సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, నల్గొండ ఆర్డీఓ ఏఆర్ఓ రవికుమార్, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు శ్రీనివాస్, సూర్యనారాయణ, వేణుమాధవ్, జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి గణపతిరావు తదితరులు హాజరయ్యారు. దేశంలో రాజ్యాంగం బలపడి సామాజిక న్యాయం జరగాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుటుంబమే దోచుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక కుటుంబాలు దోచుకుంటున్నాయని విమర్శించారు. శనివారం నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించాలని కోరుతూ సూర్యాపేటలో నిర్వహించిన భారీ రోడ్ షో కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో రాజ్యాంగం బలపడి సామాజిక న్యాయం జరగాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్క కుటుంబమే దోచుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక కుటుంబాలు దోచుకుంటున్నాయని విమర్శించారు. శనివారం నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించాలని కోరుతూ సూర్యాపేటలో నిర్వహించిన భారీ రోడ్ షో కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి నమస్కార్ సూర్యాపేట అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. నల్గొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి మంచి అభ్యర్థి అని, తన గెలుపు కోసం తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి ఒక్కటే నెరవేర్చిందన్నారు. ఎంపీ స్థానాలు గెలిచిన
పనులు జరగవన్నారు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలిస్తే పార్లమెంట్ నియోజకవర్గం వర్గానికి 4,000 కోట్ల నిధులు వస్తాయని, 50,000 ఉద్యోగాలు యువతకు దక్కుతాయని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతో ఉపాధి దొరుకుతుందన్నారు. మళ్ళీ దేశంలో నరేంద్ర మోడీ ప్రధాని కావాలని, ప్రజలకు సిరి సంపదలు కలుగుతాయని, ఇందుకోసం బీజేపీ గెలవాలన్నారు. చాలా కాలంగా మాదిగ సోదరులకు అన్యాయం జరుగుతుందని, వారికి న్యాయం దక్కాల్సిన అవసరం ఉందన్నారు. వర్గీకరణపై బీజేపీ కృతనిచ్చే ఎంతో ఉందని, దేశంలో మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుందని అన్నారు. కర్ణాటక, తెలంగాణలో గిరిజనులకు న్యాయం దక్కాలి అన్న బీజేపీ రావాలన్నారు. మోడీ తిరిగి అధికారంలోకి వస్తేనే పేదరిక నిర్మూలన సంపూర్ణంగా జరుగుతుందన్నారు. దేశ ప్రధానిగా మోడీ కావాలంటే నల్గొండ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. అందరూ కూడా ఆమె నమస్కారాలు. Firstly, we would like to apologize for coming late. We're extremely sorry. ನಮ್ಮ ತಾಯಂದಿರು ಯೂತ್ ಎಲ್ಲರೂ ಕೂಡ you are standing in the hot sun. We are supposed to come by road. Since there was a heavy traffic jam, we went back to Hyderabad, took a helicopter and came to Suryapet. I am very sure after our Anna becomes an MP, after June 2024, we will expand the road. Hyderabad, Vijayawada, Suryapet, this road, and people can come by road and today. Today if you see, the whole road is a 3-hour traffic jam. Hyderabad, one train, full city there is a traffic jam. Everywhere you see, when BRS government was in power for 2 terms, it was a loot by one family. We didn't want BRS, we wanted Congress. After Congress has come, it is a loot by many families. Alasanga Vachavu is not an ordinary candidate. He has promised he will bring 50,000 jobs to Nalgonda parliamentary constituency. He is capable of doing, if there is one government which is capable of creating jobs for the youth, it is NDA government that can create. In agriculture, food processing, be it dry port, be it repair work for electric vehicles, batteries, be it for solar panels, Saidireddy garu is very clear. Nalgonda development will be the development for Telangana's future. Brothers and sisters, our mothers, I am making a humble appeal to you. In our country, you please imagine for a second, if there is one person who is capable of being a Prime Minister, it is only Narendra Modi garu who can be our Prime Minister. There is no match for Narendra Modi garu. No leader can sit in the chair because Narendra Modi garu is the only person who will think about poor people, who will think about youth,
youngsters who will think about our farmers. I once again request you, today our campaigning is ending in another 20 minutes. Tomorrow full day, no campaigning. Day after tomorrow 7 o'clock you are all going to vote. This vote is important for the development of Telangana. Telangana, BRS and Congress, for each person there is a net debt of 1,25,000 rupees. Every child who is being born in Telangana is being born with a debt. But Modi is looking at our country with prosperity. Modi is looking at Telangana with prosperity. Please don't vote for Congress or CRS. Any vote for Congress or CRS is going to take our Telangana backward, is going to take our country backward. ముఖ్యంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపే లక్ష్యంగా శనివారం కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులతో కలిసి నాంపల్లి మండల ముఖ్య నాయకులు గడప గడప ప్రచారం నిర్వహించారు. ఉపాధి కూలీలను కలిసి వారితో మాట్లాడారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపే లక్ష్యంగా శనివారం కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులతో కలిసి నాంపల్లి మండల ముఖ్య నాయకులు గడప గడప ప్రచారం నిర్వహించారు. ఉపాధి కూలీలను కలిసి వారితో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జాతీయ ఉపాధి హామీ పథకం అమలైందని, గ్రామీణ నిరుపేదలకు పని కల్పించడం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిందని తెలిపారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఉపాధి హామీ కూలీల రోజువారీ వేతనం 400 పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. గడప గడప ప్రచారంలో భాగంగా మండల పరిధిలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నిర్వహించిన ప్రచారంలో ప్రజలను కలిసి కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి జెడ్పీటీసీ ఏవి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, వైఎస్ ఎంపీపీ పానుగంటి రజని వెంకన్న, జిల్లా నాయకులు శీలం జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి, సంజీవరెడ్డి రాజు, మాజీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి, గజ్జల శివారెడ్డి, ఈద కేశర్, ఈద శేఖర్, పానగంటి వెంకటయ్య గౌడ్, కస్తూరి గోవర్ధన్, మాజీ ఉప సర్పంచ్ ఏదుళ్ల రాములు, సీనియర్ నాయకులు గాదపాక రమేష్, మాజీ ఉప సర్పంచ్ సంగం గణేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతోనే సాధ్యమవుతుందని మాదిగలంతా ఏకమై నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కొందూరు రఘువీరారెడ్డి గెలుపుకు కృషి చేస్తామని టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ అన్నారు. టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటికరాజు మాదిగ ఆదేశానుసారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటికరాజు మాదిగ ఆదేశానుసారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలో 17కు 17 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇటీవల కలువగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధానిగా తన మొదటి సంతకం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణపై పెడతాడనే నమ్మకం ఉందన్నారు. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లు అయినా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేయలేదన్నారు. ఆ పార్టీకి మద్దతిస్తున్న ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ, దందకృష్ణ అని అభివర్ణించారు. మాదిగలను మోసం చేస్తున్న బీజేపీ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. రాహుల్ గాంధీతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని, మాదిగలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపుకు మేమంతా ఏకమై పనిచేసి అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఈ సమావేశంలో టీఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాషపంగు సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి వల్దాస్ శంకర్, సీనియర్ నాయకులు
కొండగడుపుల సూరయ్య, కోపల్లి వెంకన్న, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిడమర్తి కమల్, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు రణపంగ రవి, ఇమాన్యుయల్, మీసాల వెంకన్న, నకిరేకంటి వెంకన్న, దేశోజు చంద్రశేఖర్, వెంకటమ్మ, మంజుల, యలము లక్కీ, దున్న పరంజ్యోతి తదితరులు ఉన్నారు. వర్ధిల్లాలి ఇటుకరాజు మా దగ్గర నాయకత్వం. వర్ధిల్లాలి ఇటుకరాజు మా దగ్గర నాయకత్వం. జై మాదిగా, 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 జై మాదిగా. వర్ధిల్లాలి రాజుగారి నాయకత్వం. వర్ధిల్లాలి ఇటుకరాజు గారి నాయకత్వం. వర్ధిల్లాలి ఇటుకరాజు గారి నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు మాదిగ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలో టీఎంఆర్పిఎస్ రాష్ట్ర జిల్లా మండల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి తెలంగాణ ఎంఆర్పిఎస్ పూర్తి సంపూర్ణమైన మద్దతును ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా మాదిగల చిరకాల కోరిక ఏబిసిడి వర్గీకరణ. రేపు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 17 పార్లమెంటు అభ్యర్థులలో 17కు గెలిపించుకొని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ ఉపకులాలు 17 మంది పార్లమెంట్ అభ్యర్థులకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించి వాళ్ళని పార్లమెంటుకు పంపడం జరుగుతుంది. పార్లమెంటు పంపడం ముఖ్య ఉద్దేశం మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మేము ఒక నెల క్రితం కలవడం జరిగింది. కలిసి మాదిగల యొక్క చిరకాల స్వప్నమైన ఏబిసిడి వర్గీకరణ ఖచ్చితంగా మీరు చేయాలి సార్ అని మేము అడిగిన వెంటనే ఖచ్చితంగా మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో భాగంగా రేపు ఇక్కడ ఎన్నో మంది ఎన్నో మాయ మాటలు చెప్తున్నా కానీ చెప్పినా కూడా మనం ఖచ్చితంగా కాంగ్రెస్నే గెలిపించుకోవాలి, కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి, ఆయననే కుందూరి రఘువీరారెడ్డిని పార్లమెంటుకు పంపాలని చెప్పని అదే కక్షతో మేము పట్టుదలతోటి మా మాదిగలం మొత్తం ఏకదాటిగా ఒకతాటి మీదకి వచ్చి పని చేస్తామని చెప్పని ఖచ్చితంగా అదే విధంగా గెలిపిస్తామని చెప్పని ముగిస్తున్నా. జై భీమ్, జై భీమ్, జై మాదిగా, జై మాదిగా. సీనియర్ నాయకులు కొండగల్ప సూరయ్య గారు ఒక నిమిషం మాట్లాడారు. ఈ దేశంలో రేపు తెలంగాణలో 13వ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంటు ఎన్నికలు. మా ఇటుకరాజు గారు రాష్ట్ర పిలుపు మేరకు మా ఎంఆర్పిఎస్ టీఎంఆర్పిఎస్ కార్యకర్తలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ములు అందరూ ముక్త కంఠంతో వాళ్ళందరూ మనదాలు బీజేపీ ఉండి అటువంటి టీఆర్ఎస్ ఉండి రాజీనామా చేసి ఈనాడు ఇటుకరాజు గారికి మద్దతు తెలుపుతూ ఈనాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ మేము అందరం కలిసినాం, మాట్లాడినాం. తమ్ముడు, బ్రదర్స్, నేను తప్పనిసరిగా రేపు పార్లమెంట్ వచ్చినాక అన్ని రాష్ట్రాలలో అసెంబ్లీలో బిల్లు పెట్టించి మీకు తప్పనిసరిగా రిజర్వేషన్లో ఏబిసిడి వర్గీకరణ నేను కట్టుబడి ఉంటాను. నేను అవసరమైతే ఢిల్లీలో కూర్చొని ధర్నా కూడా చేస్తా. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోతుండు. ఈ నరేంద్ర మోడీ మొత్తం బ్యాంకు మొత్తం లూట్ చేసి మొత్తం విచ్ఛిన్నంగా చేసి పడేయండు. తమ్ముడు నేను 14 రోజుల్లో నేను 2014లో నేను ప్రధానమంత్రి అయినాకనే మీకు 100 రోజుల్లో మీకు ఇస్తాను చెప్పిండు. 100 రోజులు పోయి 10 years అయిపోయింది. ఆయన వల్ల మణిపూర్లో మానభంగాలు చర్చీలు మొత్తం ధ్వసం చేసాడు. ఏ ముఖం పెట్టి నువ్వు కొట్లాడతావా? ఎవరు తమ్ముళ్ళారా, అక్కలారా, మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, మీకు వచ్చి పని చేస్తామని చెప్పని ఖచ్చితంగా అదే విధంగా గెలిపిస్తామని చెప్పని ముగిస్తున్నా. జై భీమ్, జై భీమ్, జై మాదిగా, జై మాదిగా. సీనియర్ నాయకులు కొండగల్ప సూరయ్య గారు ఒక నిమిషం మాట్లాడారు. ఈ దేశంలో రేపు తెలంగాణలో 13వ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంటు ఎన్నికలు. మా ఇటుకరాజు గారు రాష్ట్ర పిలుపు మేరకు మా ఎంఆర్పిఎస్ టీఎంఆర్పిఎస్ కార్యకర్తలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ములు అందరూ ముక్త కంఠంతో వాళ్ళందరూ మనదాలు బీజేపీ ఉండి అటువంటి టీఆర్ఎస్ ఉండి రాజీనామా చేసి ఈనాడు ఇటుకరాజు గారికి మద్దతు తెలుపుతూ ఈనాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ మేము అందరం కలిసినాం, మాట్లాడినాం. తమ్ముడు, బ్రదర్స్, నేను తప్పనిసరిగా రేపు పార్లమెంట్ వచ్చినాక అన్ని రాష్ట్రాలలో అసెంబ్లీలో బిల్లు పెట్టించి మీకు తప్పనిసరిగా రిజర్వేషన్లో ఏబిసిడి వర్గీకరణ నేను కట్టుబడి ఉంటాను. నేను
అవసరం అయితే ఢిల్లీలో కూర్చొని ధర్నా కూడా చేస్తా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోతుండు. ఈ నరేంద్ర మోడీ మొత్తం బ్యాంకు మొత్తం లూటు చేసి మొత్తం విచ్ఛిన్నంగా చేసి పడేయండు. తమ్ముళ్ళు నేను 14 రోజుల్లో నేను 2014లో నేను ప్రధానమంత్రి అయినాకనే మీకు 100 రోజుల్లో మీకు ఇస్తా అని చెప్పిండు. 100 రోజులు పోయి 10 years అయిపోయింది. ఆయన వల్ల మణిపూర్లో మానభంగాలు చర్చీలు మొత్తం ధ్వంసం చేశాడు. ఏ ముఖం పెట్టుకుని కొట్లాడతావా? ఎవరు తమ్ముళ్ళారా అక్కలారా మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, మీకు తప్పనిసరిగా మొత్తం నల్లదారి మొత్తం వెలికి తీసి మొత్తం మీ అందరికీ మంచికి 10 లక్షలు ఇస్తామని చెప్పినట్టు జనం అంతా నిద్రపోకుండా ఎప్పుడొద్దు అని చెప్పి వస్తాయి. ఒక్క వాట్సాప్ రాలేదు, ఏ పేరు రాలేదు, ఏది రాలేదు, మొత్తం జూటా చేసినట్టు ఇస్తాను. నరేంద్ర మోడీ మొత్తం అతను ఓడించాలి. అవసరమైతే దేశాన్ని అమ్మకదంగి అదాని మీదాన్ని అమ్మకదంగి వీళ్ళందరూ రేపు ఈయన కాగానే ప్రధానమంత్రి అయితే మాత్రం దేశం మొత్తం కుదరబెట్టు. తమ్ముడు కత్తుకుంద్ర గారికి, రాష్ట్ర నాయకులు సురణ గారికి, భాష్మణి సత్యవన గారికి, కమల్ గారికి, శంకర్ గారికి, మీడియా మిత్రులకు, నాతో పాటు కూర్చున్న అక్కలకు చెల్లెలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈరోజు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో పూటకు వేషం కట్టి పూటకు ఒక మాట చెప్పి మద్దతు చెప్పి డబ్బులు దందుకుంటున్న మందకృష్ణ గారు స్వచ్ఛందంగా ఏ పార్టీ మద్దతు ఇస్తుందో, అసెంబ్లీలో ఏ తీర్మానం చేస్తే కట్టుబడి ఉంటామో ఆ పార్టీకి మద్దతు ఇచ్చి మాదిగలు మొత్తం ఒకతాటిపై ఉండి రేవంత్ అన్న మార్గంలో నడిచి రేవంత్ అన్న మాటిస్తే తప్పడని ఎట్లుందో అదేవిధంగా పెద్దన్న గాంధీ ఇచ్చేది పెద్దమ్మ సోనియా గాంధీ వర్గీకరణ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటుకరాజన్న అభిప్రాయం మేరకు ఈరోజు సూర్యాపేటలో జరుగుతున్న చర్చకు మీ అందరం మాదిగ మొత్తం ఏకమై కుందూరు రఘువీరారెడ్డికి ఓటేద్దామని నిర్ణయించుకుంటాం. ఈ నెల 13న పార్లమెంటు ఎన్నికలకు జరుగుతున్న పోలింగ్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని 80 నుండి 90% ఓట్లు పోలయ్యే విధంగా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా వ్యయ పరిశీలకులు ఐఆర్ఎస్ అధికారి కళ్యాణ్ కుమార్ దాస్ పిలుపునిచ్చారు. ఓటర్ చైతన్య కార్యక్రమాలలో భాగంగా శనివారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన క్యాండిల్ వాక్ను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా వ్యయ పరిశీలకులు ఐఆర్ఎస్ అధికారి కళ్యాణ్ కుమార్ దాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు వచ్చిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యయ పరిశీలకులు కళ్యాణ్ కుమార్ దాస్ మాట్లాడుతూ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం మంచి శాంతియుత వాతావరణంలో ఉన్న నియోజకవర్గమని, ఈ నియోజకవర్గంలో 61,000 మంది నూతన ఓటర్లు నమోదయ్యారని, అయితే గతంలో 61 నుండి 64% ఓటు నమోదైనట్టు తెలుస్తుందని, అలా కాకుండా ఈ నెల 13న లోక్సభకు జరగనున్న పోలింగ్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని 80 నుండి 90% పోలింగ్ అయ్యే విధంగా చూడాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుందని, అందరూ వచ్చి ఓటు వేసే విధంగా చైతన్యం చేయాలని అన్నారు. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు కొత్తగా 6,01,000 మంది నూతన ఓటర్లుగా నమోదయ్యారని, మన భవిష్యత్తు కోసం మన కోసం తప్పనిసరిగా ఓటు వేయాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్యాన్ని ఒక వెలుగును తీసుకువచ్చే విధంగా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఎన్నికలలో తప్పనిసరిగా ఓటు వేస్తామని క్యాండిల్ వాక్కు వచ్చిన వారందరి చేత ఎన్నికల వ్యయ పరిశీలకులు జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం క్యాండిల్స్ చేత పట్టుకొని క్యాండిల్ వాక్ను నిర్వహించారు. జిల్లా పరిషత్ సిఇఓ స్విప్ నోడల్ అధికారి ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి కోటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్, జిల్లా సంక్షేమాధికారి సక్కుబాయ్, ఇతర జిల్లా అధికారులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, మహిళలు తదితరులు ఈ క్యాండిల్ వాక్లో పాల్గొన్నారు. అరే సార్ ఉన్నానే అట్లా ఎవరు వస్తే అక్కడ ఫోటో దిగని గాడి కావాలా ఎవరికి ఇస్తే వాళ్ళకి పార్టీ కానీ చేస్తున్నావు అదేంటి సేమ్ ఇదే ఓకేనా.
ఎన్నికల ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ సార్ కూడా ఇక్కడికి రావటం జరిగింది. మరి మీ అందరూ ఈ యొక్క ఓటింగ్ యొక్క మన బాధ్యత మన ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి 100% ఓటర్ టర్న్అవుట్ రేషియో మన జిల్లాలో అత్యధికంగా ఉండేట్టు మనం చూసుకోవాలా. అలాగే ఎథికల్ ఓటింగ్ జరిగేటట్టు మన జిల్లాలో ఉన్న ప్రతి ఓటర్కి మనం వెళ్ళాలా. ముఖ్యంగా expenditure observer of Nalgonda PC, and I have heard that it is a very peaceful constituency. And are you comfortable in English or Hindi? Hindi? अच्छा ठीक है. तो यहाँ में मैं सुना है कि ये बहुत ही शांतिपूर्ण एक कंस्टिट्यूंसी है, और आप लोग जानते हैं कि यहाँ में 60,000 के करीब नए न्यू वोटर्स ऐड हुआ है, और हमारा ये 4th फेज है 13 मई ऑन मंडे. पिछले जो 3 फेज हुआ है उसमें परसेंटेज बहुत अच्छा नहीं है, 61, 64, 66 लाइक दैट. बट बीइंग ए पीसफुल कंस्टिट्यूंसी, हम आपसे उम्मीद करते हैं कि हम लोग जरूर आप सब लोग के सहारे में हम लोग सिर्फ एटलीस्ट 75-80 तो कर ही लेंगे. यू ट्राई टू मेक इट अराउंड 80-90 लाइक दैट. यू हैव टू डू. మీరందరూ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసినందుకు పీడబ్ల్యూడీస్కి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ టీమ్కి, అదేవిధంగా అందరూ ఇక్కడ ఉన్న ట్రాన్స్జెండర్ గ్రూప్స్ గురించి వీరందరికీ కూడా ఫస్ట్లీ మీరందరూ ఓటర్స్ అయినందుకు మీకు అభినందనలు. సో మీరందరూ ఇంత కష్టపడి మీరు కూడా ఈ ఎండని ఎదుర్కొని అండ్ ఇంత డిఫికల్ట్ సినారియోలో కూడా మీరందరూ ఓటు వేయడానికి వస్తున్నారు. సో మిమ్మల్ని చూసి అందరు నేర్చుకోవాలి. అందరూ కూడా వచ్చి మీలాగా ఎంతూజియాస్టిక్గా ఓట్ వేసి, మనకు ఒక 5 yearsలో వస్తుంది ఒక ఈ ఛాన్స్. సో మనందరం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇదంతా మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ. ఈ కంట్రీలో మనందరం ఉన్నాం కాబట్టి మనం ఈ డెమోక్రసీని అప్హోల్డ్ చేయాల్సింది మన చేతుల్లో ఉంది కాబట్టి నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితము కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. అధికారులకి, బిఎల్ఓలకి, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కొంచెం డిస్టెన్స్ ఉండాలండి. ప్రతి ఒక్కరికి డిస్టెన్స్ ఉండాలి. ఎందుకంటే క్యాండిల్స్ తోటి కొంచెం జాగ్రత్త, దూరంగా ఉండాలి. ముఖ్యంగా వెనక వైపు ఉన్నటువంటి వాళ్ళు ఇంకొంచెం వెనక్కి జరగాలి. క్యాండిల్స్ జాగ్రత్త. కొంచెం డిస్టెన్స్ ఉండాలి.
పొలిటికల్ మూమెంట్ అదేవిధంగా ఎవరన్నా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినా ఇవన్నీ ఇప్పుడు బ్యాన్ అయ్యి ఉంటాయి. సో మనము జస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాము. ఎలక్షన్స్ మనము ఎల్లుండి పొద్దున 13th మార్నింగ్ నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది 7 o'clock నుంచి అన్ని పోలింగ్ కేంద్రాల్లో. సో ఇవాళ మనము ట్రాన్స్జెండర్స్తో అదేవిధంగా పీడబ్ల్యూడీస్తో ఒక ర్యాలీ నిర్వర్తించడం జరిగింది. క్యాండిల్ లైట్ విజిల్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకు అంటే ఈ ఎలక్షన్ మనకి ఎంత ఇంపార్టెంట్, ఓటింగ్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ. ఈ ఇయర్ మనకి 60,000 కొత్త ఓటర్స్ యాడ్ అవుతున్నారు. నల్గొండకి ఎప్పుడూ హై ఓటింగ్ పర్సంటేజ్ ఉండింది ఆల్ ఎలక్షన్స్లో. బట్ ఈ టైం కూడా అంతే హై పర్సంటేజ్తో అందరూ ముందుకు వచ్చి ఓటు వేస్తారని. పోలింగ్ కేంద్రాల్లో అన్ని విధమైన ఫెసిలిటీస్, ఏఎంఎఫ్ ఫెసిలిటీస్ అంటే అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్, షేడ్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్, మెడికల్ ఫెసిలిటీస్, మెడికల్ పర్సనల్ కిట్స్, అదేవిధంగా అంబులెన్సెస్ సఫిషియెంట్గా పెట్టడం జరిగింది. ఇప్పుడు వెదర్ కూడా కొంచెం కూల్ డౌన్ అయింది. రెయిన్స్ కొంచెం వస్తూ ఉన్నాయి కాబట్టి ఒక లాస్ట్ ఫ్యూ డేస్లో. సో అందుకని జిల్లా యంత్రాంగం మొత్తం ఎలక్షన్కి సర్వసిద్ధంగా ఉన్నాము. మీ అందరూ కూడా ఏ విధమైన ఇది వేడి ఉంటుందేమో, ఏదైనా ప్రాబ్లం అవుతుందనే భయము దేనికి లేకుండా పోలీస్ కూడా సఫిషియెంట్ సెక్యూరిటీ అన్ని చోట్ల ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరిని కూడా ఓట్స్ని ఇండ్యూస్ చేయకుండా, అదేవిధంగా ఓట్స్ని ఎవరు కూడా వేరే విధమైన ఇండ్యూస్మెంట్స్ ఇవ్వడం కానీ లేకపోతే సెక్యూరిటీ థ్రెట్స్ ఇవ్వకుండా ఉండడానికి అందరికీ అన్ని ఏర్పాట్లు చేశాము. సఫిషియెంట్ ఫోర్సెస్ లైన్లో ఉన్నాయి. రేపటి నుంచి పోలింగ్ పార్టీస్ కూడా మూవ్ అవుతాయి పోలింగ్ కేంద్రాలకి. సో ఈరోజు ఇది లాస్ట్ ఆపర్చునిటీగా అందరూ మేము కూడా ఈ స్వీప్ యాక్టివిటీ క్రియేట్ చేయడం జరిగింది. సో దాట్ అందరికీ గుర్తుంటుంది ఎల్లుండి ఓటు వేయాలి అని. అండ్ వచ్చి మన డెమోక్రటిక్ రైట్ని మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఈ డెమోక్రసీలో మనందరం భాగం. సో అందరూ వచ్చి అందరూ ఓటు వేయాలని నేను అందరికీ మన న్యూ ఓటర్స్ అండ్ ఆల్సో ఎగ్జిస్టింగ్ ఓటర్స్ అందరికీ చెప్తున్నాము. అన్ని ఫెసిలిటీస్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర క్రియేట్ చేయబడ్డాయి. సో ఎవరికి ఏ విధమైన భయం ఉండక్కర్లేదు, మాకు ఈ ఫెసిలిటీ లేదు, మాకు వస్తే ఓటు వేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని ఏవీ లేకుండా అందరూ వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్ వచ్చి ఓటు వేయమని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చీదెళ్ల గ్రామం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ గుర్రం అమృతారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలకు రాజీనామా చేసి పొట్లపాడు మాజీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ సింగిల్ విండో చైర్మన్ సూతిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, పొట్లపాడు మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, చీదెళ్ల ఉప సర్పంచ్ గోపి కేసారం, యువ నాయకులు సతీష్ బృందం తదితరులు టీపీసీసీ ప్రధాన రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సమక్షంలో 500 మంది కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడారు. చీదేళ్ల గ్రామం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ గుర్రం అమృతారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలకు రాజీనామా చేసి పొట్లపాడు మాజీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ సింగిల్ విండో చైర్మన్ సోదిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, పొట్లపాడు మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, చీదేళ్ల ఉప సర్పంచ్ గోపి కేసారం, యువ నాయకులు సతీష్ బృందం తదితరులు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సమక్షంలో 500 మంది కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రతి
పనిచేసే ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో సముచితమైన స్థానం లభిస్తుందని అన్నారు. దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు మే 13న జరగనున్నాయి. నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డిని తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఒకసారి అందరూ చూడండి. ఇలా రమేష్ అన్నకు ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారే పెద్ద దిక్కు, ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడే కావడం కాదు, ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి రమేష్ అన్న గారికి కార్పొరేషన్ చైర్మన్ చేయడం జరిగింది. రమేష్ అన్న గారికి నమ్మేమంటూ ప్లస్ అందులోకి రమేష్ అన్న గారు అంటే చాలా ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు చేసిండు, ఈ రోజు చేసిండు. కానీ ఈ జిల్లాలు వేరులాగం, ఈ జిల్లా నాయకత్వం, ఈ నాయకత్వంలో కొద్ది మార్పుల వల్ల టికెట్ ఇవ్వలేకపోయిన విషయం మనందరికీ తెలుసు. ఈ రోజు రమేష్ అన్న గారు కార్పొరేషన్ చైర్మన్ అయింది కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఉన్నత పదవులు వెంకటేష్ అన్న గారి నాయకత్వంలో మనం మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావాలి. కాబట్టి రేపు అసలు బీఆర్ఎస్ అనేది ఎంపీ ఎన్నికలు అయిపోతే టీఆర్ఎస్ ఉండదు, ఒక్క సీట్ వచ్చిన పరిస్థితి ఉండదు. ఇప్పటికే మన పెద్దవారు మండలం 90%, 10% ఉన్నారు అటు ఇటు. ఇది మీద పడకండి దయచేసి. ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని, భారత రాజ్యాంగం కాపాడుకోవాలంటే కాంగ్రెస్ని గెలిపించుకోవాలి అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టెల శివకుమార్ తెలియజేశారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ కస్తాల శ్రవణ్ కుమార్తో కలిసి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని, భారత రాజ్యాంగం కాపాడుకోవాలంటే కాంగ్రెస్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. 5 లక్షల భారీ మెజారిటీతో కుందూరు రఘువీరెడ్డిని గెలిపించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కస్తాల సైదుల్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం హుజూర్నగర్ నాయకులు మంగపల్లి శోభన్, సోమపంగు వీరబాబు, సెంట్రల్ కమిటీ మెంబర్ కొండెట్టి నరేష్ కుమార్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, నియోజకవర్గ అధ్యక్షులు పడాల శివతేజ, సురేందర్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టుకో ఆంచి పట్టుకో అప్పుడు ఆ ఫ్లెక్సీ పట్టుకో అది నేడు మరి ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఎంపీ అభ్యర్థి అయిన కందూరి రఘువీరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని నేడు హుజూర్నగర్ కేంద్రాన మరి మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మరి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మరి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, దళితులు ఆత్మగౌరవంగా ఉండాలన్నా, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. అదేవిధంగా రఘువీరెడ్డి గారిని భారీ మెజారిటీతో మనం గెలిపించినట్లయితే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తానన్నాడు. అదేవిధంగా మరి కుందూరు రఘువీరెడ్డి గారిని గెలిపించినట్లయితే కేంద్రంలో రేపు యూపీఏ గవర్నమెంట్ మరి రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్యులు అయ్యేది కుందూరు రఘువీరెడ్డి గారు. కావున మనకు నవోదయ గురుకుల పాఠశాల రావాలన్నా,
అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు కావాలన్నా, ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద మనకు అధిక నిధులు చేకూరాలన్నా, అదేవిధంగా మరి విద్యార్థులు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, జాబ్ క్యాలెండర్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి విడుదల చేస్తానన్నది. కావున పెద్ద ఎత్తున మరి కుందూరు రఘువీర్ రెడ్డి గారిని 5 లక్షల మెజార్టీతో మరి గెలిపేయాలని మరి సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ఇటు కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ మరి ప్రెస్ మీట్ కార్యక్రమానికి కూడా మరి పెద్దలు గౌరవనీయులు మరి ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్ కస్తాల శ్రవణ్ కుమార్ గారు అన్నగారు, అదేవిధంగా ఇక్కడ మా కమిటీ సభ్యులు మరి సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ గారు, అదేవిధంగా మరి ఇక్కడ మరి మా హుజూర్నగర్ కమిటీ సభ్యులు కస్తాల సైదులు, శోభను, అదేవిధంగా వీరబాబు, అదేవిధంగా మా పగడాల శివతేజ మరి నియోజకవర్గ అధ్యక్షులు, జిల్లా కన్నర్ అలపల్లి కొండన్న, మేమందరం పెద్ద ఎత్తున మరి కుందూరు రఘువీర్ రెడ్డి గారి గెలుపుకై మరి పెద్ద ఎత్తున కృషి చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల పక్షాన పార్లమెంటుకు పంపుతామని సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్. పార్లమెంటు ఎన్నికలలో భాగంగా నల్గొండ పట్టణంలోని 11వ వార్డు 44వ బూతులలో పట్టణ అధ్యక్షులు కంకణాల నాగిరెడ్డి, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ఏరుకొండ వారి ఆధ్వర్యంలో నల్గొండ బీజేపీ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంచుతూ వాల్ పోస్టర్లు అతికిస్తూ ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నల్లగొండ పట్టణంలోని 11వ వార్డు 44వ బూత్లో పట్టణ అధ్యక్షులు కంకణాల నాగిరెడ్డి, శక్తి కేంద్ర ఇన్ఛార్జి ఏరుకొండ హరి ఆధ్వర్యంలో నల్లగొండ బీజేపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంచుతూ వాల్ పోస్టర్లు అతికిస్తూ ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రేవల్లి కిరణ్, బూత్ అధ్యక్షులు సోమగోని దినేష్ గౌడ్, అన్నిమల్ల యాదగిరి, కొమ్మగోని నరేష్, జనసేన నాయకులు కాంపల్లి వెంకట్, ఓం ప్రసాద్, కాశ నాగేష్, ఎల్లంల మహేష్, కాశ శ్రీను, పోలిశెట్టి శివ, గుంటి సాయి, నిఖిల్, విష్ణు, వరికుప్పల యాదగిరి, శివ, రిత్విక్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పులిమామిడి గ్రామంలో నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాలె అరుణ సత్యనారాయణ రెడ్డి మాట్లాడారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పులిమామిడి గ్రామంలో నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాలె అరుణ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కుందూరు జానారెడ్డి తమ గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నారని అన్నారు. జానారెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్న ఇద్దరు కుమారులు నిరంతరం సేవే లక్ష్యంగా తమ గ్రామం పట్ల ఎంతో కృషి చేస్తూ పేదవారికి సహాయం చేస్తూ ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి రఘువీరెడ్డి తమకు ఎల్లప్పుడూ ఆదుకుంటుంటారని తెలిపారు. ఈసారి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ గ్రామం ఒక్క ఓటు కూడా బయట పార్టీలకు వెళ్లకుండా రఘువీరెడ్డికి ఓటేసి గెలిపించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, తమ గ్రామం నుండి 500కు పైగా మెజారిటీ కల్పించి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా 5 లక్షల మెజారిటీ వచ్చే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు నడుం బిగించి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాటపల్లి అశోక్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు మాల జానారెడ్డి గారు, ఉపాధ్యక్షుడు బొమ్మపాల మహేష్,
కాంగ్రెస్ నాయకులు మహేశ్వరం వెంకటాచారి, నకరకంటి జానయ్య గౌడ్, యూత్ అధ్యక్షుడు వడ్డేకోని కృష్ణగౌడ్, మాజీ వార్డు మెంబర్ బూరుగు వెంకటేశం, కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టె శంకర్ యాదవ్, పనస శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రఘువీర్ గారు మన 7 స్థానాలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీతో సమానమైనది. ఈ పార్టీలో నాగార్జున సాగర్ నుండి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామం నుండి 7 స్థానాల నుండి కూడా కోదాడు, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, దేవరకొండ, సూర్యాపేట, నల్లగొండ 7 స్థానాల్లో భారీ మెజార్టీతోటి గెలుపొందుతుండని ఆకాంక్షిస్తూ మేము పులిమావడి గ్రామ పంచాయతీ కూడా డోర్ టు డోర్ మా అధ్యక్షుడు మా వైస్ ఎంపీపీ గారు సత్యనారాయణ గారు, మాల అరుణ సత్యనారాయణ గారు వీరు డోర్ టు డోర్ కూడా చేర్చి ప్రతి ఒక్కరిని ఓటు హక్కుని వినియోగించి ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఈ గ్రామ పంచాయతీలో అధిక మెజార్టీ రావాలని కోరుచు మీడియా మిత్రులకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గారి దగ్గర పనిచేస్తూ ఒకే పార్టీలో అంటే జానారెడ్డి గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో అతని యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా మార్పు లేకుండా ఉంటూ గ్రామాభివృద్ధి కొరకు చాలా పట్టుదలతో పనిచేసి 3 సార్లు మా గ్రామాన్ని ఒక ఓటు కూడా ఎక్కడ మిస్ కాకుండా కూడా ఒకే పక్షంలో ఏపించి అదే కాకుండా జానారెడ్డి గారు పలు అభివృద్ధి కార్యక్రమం ఇప్పటి వరకు కూడా మచ్చలేని నాయకుడుగా మంచి అభివృద్ధి కార్యక్రమంలో చేసినటువంటి వ్యక్తి. వాళ్ళ కుమారులు ఇప్పటికీ 10 పర్యాయాల్లో 3 పర్యాయాలు అతను ఓటమి జరిగినా అతను 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి మినిస్టర్గా చేసి అతి ఎక్కువ కాలం మినిస్టర్ చేసిన వ్యక్తిగా ఒక మచ్చలేని నాయకునిగా ఉండి అతనితో మేము పనిచేస్తూ ఊళ్ళో కూడా ప్రతి సమస్య కూడా మేము ఎక్కడ కూడా ఏ సమస్య కూడా మాది అనుకొని అందరితో కలిసిమెలిసి వండుకుంటూ గ్రామాభివృద్ధిలో మంచి స్కూలు, మంచి దేవాలయాలు అన్ని నిర్మాణంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో చాలా నా వంతు చాలా కష్టపడి ఈసారి ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈసారి జరిగే ఎలక్షన్ ఎట్లుందంటే జానారెడ్డి గారి కుమారుడు జయవీర్ రెడ్డి గారు కూడా మంచి అత్యధిక మెజార్టీతోనే గెలిచిండు. 7 కాన్స్టిట్యున్సీలో కూడా 7 కాన్స్టిట్యున్సీలో 6 కాన్స్టిట్యున్సీలో మంచి లీడ్తో ఇప్పటికే 3 లక్షల ఎమ్మెల్యేల లీడ్ ఉంది. అదే కాకుండా ఇప్పుడు రఘువీర్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడే స్వభావి. వాళ్ళు రాజకీయంలో ఉన్న కుటుంబం కాబట్టి ఇప్పటి వరకు కూడా పిల్లలు కూడా అదేవిధంగా అదే పోకడలో పోతున్నారు. ఇప్పుడు మంచి మెజార్టీతో మా గ్రామంలో కూడా ఇప్పుడు మంచి మెజార్టీ అంటే దగ్గర మేము ఒక 500 ఓట్లు అత్యధిక మెజార్టీ వస్తుందని చెప్పి మేము అంటున్నాము. గ్రామంలో బీజేపీ. నా పేరు మాల జానారెడ్డి, పులిమాడి గ్రామ శాఖ అధ్యక్షుడిని. రేపు జరగబోయే 13వ తారీఖు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మేము కుందూరు జానారెడ్డి గారి పెద్ద తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి గారికి భారీ మెజార్టీ రావాలని మా గ్రామంలో కూడా మాల అరుణ సత్యనారాయణ రెడ్డి వైస్ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో కూడా మేము చాలా డోర్ టు డోర్ ప్రచారాలు 3 రోజుల నుంచి గత 3 రోజుల నుంచి కూడా చేయడం జరుగుతున్నది. దాని ప్రభావంగా మా ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి గారి కోసం అయితే ఎట్లా కష్టపడి ప్రోత్సాహం తెచ్చి అదే లీడు తెచ్చినాము, అంతకంటే ఎక్కువ కూడా 270 లీడు ఎమ్మెల్యే ఎలక్షన్లలో వచ్చిన మాదిరిగా కూడా అంతకంటే ఎక్కువ కూడా 500 లీడు తీసుకొచ్చి రఘువీరన్న గెలుపుకి మా గ్రామం నుంచి అత్యధిక లీడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా కూడా మన రగన్న ఎప్పుడైనా కూడా పదవిలో ఉన్నా కూడా లేకున్నా కూడా ఇంతవరకు ఏది కూడా పోటీ చేయలేదు. భువనగిరి పార్లమెంటు బహుజన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఐతేరాజు అభ్యంతరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో పర్యటిస్తూ బహుజన సమాజ్వాదీ పార్టీ పార్లమెంటు ఎన్నికలలో గెలిపించాలని అభ్యర్థించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన ఈ మాటలను వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్రెడ్డి, మేయర్ పారిజాత నరసింహారెడ్డి, చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ
బీజేపీ బీఆర్ఎస్ ప్రజలకు చేసేదేమీ లేదని, కాంగ్రెస్ను బలపరిచి కేంద్రంలో రాహుల్ గాంధీని గద్దెను ఎక్కించాలని, ఇటు రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధికి మీరు చేయూత ఇవ్వాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. మే 13న మన గుర్తు హస్తం గుర్తుని, దాని మీద ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలపాలని వారు ప్రజలను కోరారు. ప్రతి చౌరస్తాలు అడుగుతున్నా, దమ్ము ధైర్యం ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద ఏ ఆరోపణ చేసినావో ఒక్కదానికి నేను భూ కబ్జా చేసిన అంటుడు. ఒక్క ఇంచు భూ కబ్జా చేస్తే నాకున్న యావత్ ఆస్తులు ప్రభుత్వానికి రాసిస్తా అని మన ముఖ్యమంత్రి గారి సమక్షంలో చెప్పినాడు. ఇన్నిసార్లు ఇన్ని డివిజన్లు ఇన్ని చౌరస్తాలు అడుగుతున్నా. మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్తాడు పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చెప్పిన రంజిత్ రెడ్డికి ఈ విషయం చెప్తున్నా అని చెప్తాడు. విశ్వేశ్వరరెడ్డి ఏమంటాడు తెలుసా? ఆ సాక్ష్యాలంట బీజేపీ ఆఫీసులు ఉన్నాయంట, కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు కామెంట్ చేసిన రికార్డింగ్స్ ఉన్నాయంట, ఏదైనా కోర్టులు ఉన్నాయని చెప్తుండు. మిస్టర్ విశ్వేశ్వరరెడ్డి, కోర్టులో ఉంటే కోర్టులో మాట్లాడు, దమ్ముంటే ప్రజల మధ్యలో మాట్లాడినప్పుడు ప్రజా దర్బారుకు రా, ప్రజల మధ్యలో నిలదీస్తా. నేను ఏదైనా ఒక ఆరోపణ రుజువు ఉంటే తీసుకొచ్చి ప్రజల ముందు నిలబడు, లేదా ప్రజల క్షేత్రంలో చెత్త మాటలు మాట్లాడుతుందని చెప్తున్నారు విశ్వేశ్వరరెడ్డిని. తీసుకొని పొలిటికల్ లీడర్ మనకు అవసరం లేదు. మనతోని పొలిటికల్ లీడర్ అంటే రేవంత్ అన్న లాగా 24 గంటలు ఏ రాత్రైనా ఏ పగలైనా అందరికీ అందుబాటులో ఉండే లీడరే రంజిత్ అన్న. ఆ రంజిత్ అన్నను రేవంత్ అన్న ఆయన క్యాండిడేట్గా అనౌన్స్ చేసి మీ మీద నమ్మకంతో ఇక్కడికి పంపించాడు. మీరందరూ రంజిత్ అన్నను పెద్ద మెజారిటీతో గెలిపించి రేవంత్ అన్నను ఇంకా శక్తిమంతుని సీఎంగా చేసినాము. సీఎంగా చేసి శక్తిమంతుడిగా తయారు చేశాము. ఇప్పుడు రంజిత్ అన్న ఎంపీగా గెలిపించి ఆయనను ఇంకా శక్తిమంతునిగా చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చి మనందరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. బడంపేట అంటేనే కాంగ్రెస్ కంచుకోట. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా శుభనమస్కారం తెలియజేస్తూ, ఒకటి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండే పోటాపోటీ ఉన్నాయి. ఇంకొక పార్టీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దేశంలో పరిపాలించే పార్టీలు రెండే పార్టీలు. మీరు ఇంకో మూడో పార్టీకి ఓటేస్తే మురికిలో వేసినట్టే. మరి ఇక్కడ గడ్డం రంజిత్ రెడ్డి అన్న గారు ఎంత మంచి మనిషో, మృదు స్వభావి, అన్న అంటే నేనున్నా అనే ధైర్యం ఇచ్చే మనిషి మన గడ్డం రంజిత్ రెడ్డి అన్న. పార్లమెంటు ఎన్నికలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం భువనగిరి బీజేపీ పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ను గెలిపించాలని కోరుతూ జిల్లా నాయకుడు తునికి దశరథ ఆధ్వర్యంలో ర్యాలీతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ను గెలిపించాలని కోరుతూ జిల్లా నాయకుడు తునికి దశరథ ఆధ్వర్యంలో ర్యాలీతో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ బీజేపీ అభ్యర్థిని పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కల్లెం రాజు, పాసికంటి సోమయ్య, వల్లోజు హరి, శివాజీ, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం పూ గుర్తుకే కమలం పూ గుర్తుకే మొత్తం వీడియో తీస్తుండు. బీజేపీ నరసింహగౌడ నాయకత్వం మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం గుర్తుంచుకో గుర్తుంచుకో. నరేంద్ర మోడీ నాయకత్వంలో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి శ్రీ బూర నరసింహగౌడ్ గారి గెలుపు కోసం ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో 186, 179, 190 బూతులలో 191 బూతులలో అభ్యర్థి గెలుపుకై ప్రతి ఇంటికి ఎక్కడ వెళ్ళినా మహిళల ఆదరణ. దేశంలో రేపు వచ్చేది ప్రభుత్వం నరేంద్ర మోడీ. ప్రతి మహిళకు ఉచిత బియ్యం మళ్ళీ ఒక 5 ఏళ్ళు పొడిగించినాడు. లేని పేద మహిళలకు ఉచిత గ్యాస్ ఇచ్చినాడు. ప్రపంచంలో కరోనా వైరస్ ప్రాణాలను తీస్తుంటే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రైతులకు పశుగ్రాస యోజన కింద సబ్సిడీ ఎరువులు 2,000 రూపాయలు ఉన్న 2,000 రూపాయలకి ఎరువులు ఇస్తున్నాడు. మన డెలివరీ అయిన ఎవరైనా మహిళ డెలివరీ అయితే వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సగ భాగంగా తన వంతుగా మోడీ ఖర్చు పెడుతుంది. ఇలా పేదింటి ఆడ మహిళలకు, నిరుద్యోగులకు, యువకులకు నరేంద్ర మోడీ ఎంతో మేలు చేసింది. కాబట్టి మళ్ళీ మహిళలు కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ, ఇక్కడ భువనగిరి అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి బూర నరసింహగౌడ్ గెలుపు కోసం ఈరోజు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. త్రిపురారం మండలం చెన్నైపాలెం గ్రామంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏకే ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టబోయిన అనిల్ కుమార్ మాట్లాడారు. త్రిపురారం మండలం చెన్నైపాలెం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏకే ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టెబోయిన అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల అరాచక నియంతృత్వ నిరంకుశత్వ ప్రభుత్వాన్ని మీ ఓటుతో చరమగీతం పాడి ప్రజాపాలనకి నాంది పలికిన యావత్ తెలంగాణ ప్రజానికం గత 2 దఫాలుగా మతాలతో, కులాల పేరుతో, ప్రాంతం పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ పార్టీ భారతదేశంలోని పేద ప్రజల జీవన ప్రమాణ స్థాయిని అధమస్థాయికి దిగజార్చినది. ఇప్పుడు వారికి మీ ఓటుతో చరమగీతం పాడాలని, రాష్ట్రంలో లాగానే దేశంలో కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే యువత ఉద్యోగ అవకాశాలు అందుతాయన్నారు. గతం 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో అజాత శత్రువుగా పేరు గడించి ఎంతో మందిని వార్డు మెంబర్ స్థాయి నుండి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా తీర్చిదిద్దారు అని వారి కుమారుడు అయిన రఘువీర్ రెడ్డిని నాగార్జున సాగర్ ప్రజలు పార్టీలకు అతీతంగా భారీ మెజార్టీతో గెలిపించి మన ప్రధాన గలాన్ని పార్లమెంటులో గర్వంగా వినిపించాలంటే అస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ మైలారు శెట్టి సైదయ్య, మాజీ సర్పంచ్ పోకల వెంకటేశ్వర్లు, సింగిల్ విండో డైరెక్టర్ నూనె చెన్నాలు, గ్రామ శాఖ అధ్యక్షులు నూనె చినవీరయ్య, కొనకంచి వీరభద్రయ్య, పద్మ, గుడిపాటి పెద్ద వెంకన్న, కృష్ణయ్య, వీరమ్మ, వెంకటేష్, వల్లందాస్ సైదులు గౌడ్, మన్నెం కోటి, రావుల రాంబాబు యాదవ్, శేఖర్ గౌడ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. నేను మీ ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టబోయిన అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు. గత 10 సంవత్సరాల నియంతృత్వ నిరంకుశ పాలనకు మీ ఓటు రూపంలో చరమగీతం పాడి బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం జరిగింది. అదేవిధంగా గత 2 దఫాలుగా మతాల పేరుతోటి, కులాల పేరుతోటి, ప్రాంతాల పేరుతోటి ప్రజల మధ్య చిచ్చు పెడుతూ పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాల స్థాయిని ఇంకా తగ్గించి మరొకసారి రాజ్యాంగ పితామహ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి కూడా మీ యొక్క ఓటు రూపంలో చర్మగీతం పాడాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని
ప్రజాపాలన ప్రారంభమై వచ్చిన 3 నెలల్లోనే 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలని ఇంప్లిమెంటేషన్ చేసి పేద ప్రజల యొక్క చిరకాల వాంఛ, చిరకాల స్వప్నం, వాళ్ళ సొంతింటిని నిజం చేసుకోవడం కోసం ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో మనం ఇందిరా ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడి యొక్క స్వప్నాన్ని నెరవేర్చే విధంగా అడుగులు పడుతున్నాయి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళకి కూడా వారి యొక్క సొంత ఇల్లుని నిర్మించుకోవడం కోసం కావచ్చు, యువతకు ఉపాధి కల్పించడం కోసం కావచ్చు, రాహుల్ గాంధీ గారి సారథ్యంలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి సారథ్యంలో జరగబోయే ఎన్నికలకు ప్రతి ఒక్కరు కూడా ఓటేసి, హస్తం గుర్తుపైన ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. గత 40 సంవత్సరాలుగా తన రాజకీయ ప్రస్థానంలో అజాత శత్రువుగా పేరుగాంచి ఎంతో మందిని వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, చట్టసభలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించి ఎందరినో రాజకీయ నేతలుగా తీర్చిదిద్దినటువంటి రాజకీయ ఉద్దండుడు, నాటి నేటి తెలంగాణ రాజకీయాలలో ఒక ఒరవడిని సృష్టిస్తున్నటువంటి జానారెడ్డి గారి తనయుడు రఘువీర్ రెడ్డి గారు ఉన్నత విద్యాధికుడు మన నల్గొండ పార్లమెంటు పరిధి నుంచి పోటీ చేయడం జరుగుతుంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రజలను కోరుకునేది ఒకటే, ఈ ఒక్కసారికి మనం అందరం కూడా రాజకీయాలను పక్కన పెట్టి మన ప్రాంత వాసిగా మారుతి సుజుకి పవన్ మోటార్స్ లో కొత్త స్విఫ్ట్ లాంచ్ జరిగింది. కొత్త స్విఫ్ట్ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ మోటార్స్ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ అలీముద్దీన్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మారుతి సుజుకి పవన్ మోటార్స్ లో కొత్త షిఫ్ట్ లాంచ్ జరిగింది. కొత్త షిఫ్ట్ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ మోటార్స్ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ అలీముద్దీన్ లాంచ్ చేయడం జరిగింది. షిఫ్ట్ కారు మారుతి సుజుకి కార్ల గురించి మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే కార్లు, మంచి సర్వీస్ మరియు కొత్త షిఫ్ట్ కారు గురించి మాట్లాడుతూ మారుతి సుజుకి కార్లు సాధారణ ప్రజలకు మంచి సర్వీస్తో అందుబాటులో ఉండే కార్లు. కొత్త షిఫ్ట్ కారు మంచి మైలేజీని కలిగి ఉంది. కస్టమర్ భద్రతను దృష్టిలో ఉంచుకొని బేసిక్ మోడల్ నుండి 6 ఎయిర్ బ్యాగ్ల వంటి సాఫ్ట్ ఫీచర్లను కలిగి ఉంది. షిఫ్ట్ కారు అందుబాటులోకి వచ్చినప్పటి నుండి అమ్మలలో చరిత్ర సృష్టిస్తూ కస్టమర్లను మన్ననలు పొందుకుంది. ఈ కార్యక్రమానికి ఏజీఎం సీతారాం రెడ్డి, సేల్స్ మేనేజర్ జానీ పాషా, టీడీఎం సుధాకర్, పవన్ మోటార్స్ ఉద్యోగులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మమ్మల్ని వచ్చి ఇక్కడ కవరేజ్ చేస్తున్నందుకు. ఇప్పుడు ఈ కొత్త స్విఫ్ట్ అనేది ఈరోజు లాంచింగ్ చేయడం జరిగింది పవన్ మోటార్స్ నల్లగొండ షోరూంలో. ఇది ఈ మారుతి సంస్థ అనేది 1983లో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 30 ఇయర్స్ నుంచి ఇండియాలో ఒక 2 కోట్ల కార్లు అమ్మగలిగిన సంస్థ ఇది ఒక సంస్థ. ఆ సంస్థలోంచే 2006లో ఈ స్విఫ్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఈ సంస్థలో
ఈ స్విఫ్ట్ కారు 30 లక్షల కార్లు అమ్మడం జరిగింది ఇప్పటివరకు. అంటే ఒక సంస్థలో ఒక కారు, మన దగ్గర 10 మోడల్స్ని, ఈ మోడల్స్లో ఒక మోడలే 30 లక్షల కార్లు అమ్మడం జరిగింది. ఈ 30 లక్షల కార్లు వేరే బ్రాండ్స్ అమ్మాలి అని అంటే వాళ్ళకి అన్ని మోడల్స్ కలిపి కూడా ఒక 20 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఒక మోడలే ఇంత గొప్పగా పెర్ఫామ్ చేస్తుంది. ఇది 4th జనరేషన్లో కస్టమర్లకి మరింత అభివృద్ధి పరచబడి దాని సేఫ్టీ నామ్స్కి పెంచి ఇందులో ఎంట్రీ లెవెల్ కార్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వటం, ABS, ఎయిర్ బ్యాగ్స్, ESP సిస్టమ్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేసి ఈ కార్ని మళ్ళీ 4th జనరేషన్ కార్ అంటారు ఇప్పుడు. ఇది అన్ని సేఫ్టీ నామ్స్తోని లాంచ్ చేయడం జరిగింది. కానీ ప్రైజ్లో కూడా పెద్దగా ఎక్కువ పెంచింది లేదు. 20-25 వేల వరకు ప్రైజ్ పెంచడం జరిగింది. ఈ సామాన్యులకు అందుబాటులో ఉండే ఈ మారుతి కారు ఇంకా సేఫ్టీ నామ్స్తో తీసుకొచ్చి అందుబాటులో తీసుకొచ్చారు. మారుతికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే కస్టమర్లు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ కారు నాకు లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. న్యూ స్విఫ్ట్ ఈరోజు లాంచ్ చేయడం, పవన్ మోటార్స్ ఎరీనా నందు నల్గొండ నందు లాంచ్ చేయడము చాలా హ్యాపీగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి కోమటిరెడ్డి భువనగిరి పార్లమెంటు బహుజన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఐతరాజు అభ్యంతర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో పర్యటిస్తూ బహుజన సమాజ్వాదీ పార్టీ పార్లమెంటు ఎన్నికలలో గెలిపించాలని అభ్యర్థించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్ బహుజన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఐతరాజు అభ్యంతర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో పర్యటిస్తూ బహుజన సమాజ్వాదీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి ప్రాంతం బహుజన చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ అనేక సామాజిక ఉద్యమాలకు పుట్టినిల్లు. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఏ నాయకుడికి ఓటేసినా భువనగిరి పార్లమెంట్ని అభివృద్ధి చేసిన పాపన పోలేదన్నారు. ఈ ప్రాంత బిడ్డగా, ఇక్కడ కష్టాలు కన్నీళ్లు తెలిసిన వ్యక్తిగా భువనగిరిని అభివృద్ధి చేసే బాధ్యత తనదని, కంపెనీల కాలుష్యం ద్వారా ఇక్కడ నేల, నీరు, గాలి కలుషితమయ్యాయని, మాకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఉపాధి కల్పించని ఈ కంపెనీలను తరిమేద్దామన్నారు. భువనగిరి నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ ఐతరాజు అభయందర్, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిని. ఏనుగు గుర్తు మొదటి నెంబర్, సీరియల్ నెంబర్ ఏనుగు గుర్తు. ఈ గుర్తు మీద ఓటేసి మనం మన బహుజన వాదాన్ని చాటుదాం. ఇక్కడ భువనగిరి ప్రాంతం ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు కావచ్చు, విప్లవ ఉద్యమాలు కావచ్చు, అన్నిటికీ పురుడు పోసినటువంటి ప్రాంతం. అటువంటి చైతన్యం ఉన్నటువంటి ప్రాంతంలో కేవలం ఒకే వర్గాలకు, అంటే ఒకే సామాజిక వర్గానికి ఇప్పటి వరకు పట్టం కడుతూ వచ్చినాం. వాళ్ళ ఆధిపత్య కబంధ హస్తాల్లో భువనగిరి ప్రాంతం వాళ్ళ చేతిలోనే ఉంది. మరి వారి నుంచి విడిపించడానికి, మన వర్గాల ప్రజలకు అధికారం అందడానికి నేను మీ బిడ్డగా వచ్చిన ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా మీ పక్షాన కొట్లాడడానికి, పార్లమెంట్లో గలమెత్తి మన హక్కుల్ని సాధించుకోవడానికి మీ ముందుకు వస్తున్న. ఆశీర్వదించండి మిత్రులారా. ఇవాళ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చూసుకుంటే ఆయన గచ్చిబౌలి నుంచి వచ్చినటువంటి నాన్ లోకల్ అభ్యర్థి. మరి గచ్చిబౌలి నుంచి వచ్చినటువంటి నాన్ లోకల్ అభ్యర్థికి ఓటేద్దామా? ఇదే సంస్థ నారాయణపురం, వాయిలపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి మీ బిడ్డకు ఓటేసి ఆశీర్వదిస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా బూర నరసయ్య గౌడ్ గారికి ఒకసారి అవకాశం ఇచ్చినాం. ఏ బీసీ నాయకునికి ఎవరికి ఏం న్యాయం చేసిండు, ఈ భువనగిరిని ఏ విధంగా అభివృద్ధి చేసిండో మీ అందరికీ తెలియదా? కాబట్టి ఆల్రెడీ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులకు మళ్ళీ అవకాశం ఇద్దామా? ఆల్రెడీ టెస్ట్ చేసినాం కదా, టెస్ట్ చేస్తే పరీక్షలో ఫెయిల్ అయినాక మళ్ళీ అవకాశం ఇద్దామా? అంటే 5 ఏళ్ళు రాగానే బీసీ అనే నినాదం వస్తుంది. 5 ఏళ్ళు దాటినాక ఎన్నికలు ముగిశాక అప్పుడు బీసీ లేదు, ఏం లేదు. ఇప్పటిదాకా ఆయన ఏ బీసీ నాయకుడిని ప్రోత్సహించింది లేదు, ఏ బీసీ నాయకుడిని ముందుకు తీసుకుపోయింది లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మనకు తెలిసిన విషయం. 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, నక్కలగండి ప్రాజెక్టు కావచ్చు, శివన్నగూడెం చెర్లగూడెం రిజర్వాయర్ కావచ్చు, శేషిరెడ్డి వాక్ కావచ్చు, ఎల్మకన్న ఫీడర్ ఛానల్ కావచ్చు, అదేవిధంగా మూసి ప్రక్షాళన కావచ్చు, ఏ ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ పరిష్కరించిన పాపాన పోలేదు. ఈ పెండింగ్ ప్రాజెక్టులను మొత్తం. హెడ్లైన్స్ మరోసారి. పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు మనోజ్ కుమార్, మాణిక్రావు. బీజేపీతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై. నాంపల్లి మండలంలో గడప గడప ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు.
ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్న టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ. ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికలకు జరగనున్న పోలింగ్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని 80 నుండి 90% ఓట్లు పోలయ్యే విధంగా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా వ్యయ పరిశీలకులు ఐఆర్ఎస్ అధికారి కళ్యాణ్ కుమార్ దాస్ పిలుపునిచ్చారు. ఎంపీటీసీ గుర్రం అమృతారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్న ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్. బీజేపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ. ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరన్న వైస్ ఎంపీపీ మాలె అరుణ సత్యనారాయణ రెడ్డి. విశ్వేశ్వర్ రెడ్డి తనపై చేసిన భూ కబ్జా ఆరోపణలు రుజువు చేస్తే తన యావదాస్తి విశ్వేశ్వర్ రెడ్డికి రాసిస్తానన్న కాంగ్రెస్ చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ను గెలిపించాలని ఇంటింటికి ప్రచారం. పార్టీలకి అతీతంగా రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్. మారుతి సుజుకి పవన్ మోటార్స్ లో కొత్త షిఫ్ట్ లాంచింగ్ చేసిన పవన్ మోటార్స్ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి. భువనగిరి పార్లమెంట్ బహుజన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఐతరాజుని గెలిపించాలన్న బీఎస్సీ నాయకులు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.